ఆలోచన ఉంటే ఎట్లాంటివి వస్తాయంటే పథకాలు ఆయన మనసులోంచి ఎట్లా వస్తాయంటే ఇట్లా వస్తాయి. ఒక గిరిజన కుటుంబం ఆ రోజు ఆ తాండాలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు వచ్చి ఓ తండ్రి వలవల ఏడుస్తూ, అన్న నా ఇల్లు కాలిపోయింది, అలా నేను నా బిడ్డ పెళ్లి కోసం దాచుకున్న 60,000 రూపాయలు కాలిపోయినాయి, ఏం చేయాలి ఇప్పుడు, ఎట్లా బతకాలి అని చెప్పి ఏడిస్తే కేసీఆర్ గారు ఓదార్చి ఆపి, లేదు తమ్ముడు భయపడకు నేనున్నా అని చెప్పి ఆ పాప పెళ్లి చేసిండు. అది వేరే సంగతి. కానీ ఆయన మనసులో అది నిలిచిపోయి ఇట్లా పేదింటి పిల్లలు పెళ్ళిళ్ళ కోసం ఎంతమంది కష్టపడుతుండొచ్చు, ఎంతమంది అవస్థపడుతుండొచ్చు అని ఆలోచించి ఎలక్షన్లో పెట్టలే, మేనిఫెస్టోలో పెట్టలే, ఓట్ల కోసం కార్డులు వంచలే, ఓట్ల కోసం చిల్లర డైలాగులు చెప్పకపోయినా ప్రభుత్వంలో ఉన్న నాయకుడికి మనస్సుంటే పథకాలు పుట్టుకొస్తాయి. అట్లనే పుట్టుకొచ్చింది కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్. ఓ రోజు కేసీఆర్ గారు తన పొలం కాడికి పోతుంటే అక్కడ మధ్యలో ఒక ఊరిలో, లక్ష్మాపురం అనే ఊరిలో రైతులందరూ కలిసి కారు ఆపితే ఆగిండు. ఏందమ్మా అంటే ఏదో దరఖాస్తు ఏదో పట్టుకొని ఇస్తున్నారు. చదవరాదు దరఖాస్తు అని అడిగిండు కేసీఆర్ గారు. చదువుతుంటే వాళ్ళకి చదువు వస్తలేదు, ఎందుకంటే కళ్ళు కనబడతలేవు. ఒక అండ్లకేలు పుట్టింది కంటి వెలుగు. 4 కోట్ల మందికి స్క్రీనింగ్ చేయించిండు కేసీఆర్ గారు. ఎందుకంటే ఈ ఊర్లోకి పెద్ద మనుషులు ఇట్లా అవస్థపడుతున్నారంటే ఎంతమంది ఎట్లా అవస్థపడుతున్నారో ఆలోచించి ఊరూరికి క్యాంపులు పెట్టి 4 కోట్ల మందికి స్క్రీనింగ్. ఇదేం చెప్పలేదు కదా మనం కంటి వెలుగు కూడా. అంటే నాయకుడికి మనసుంటే పథకాలు వస్తాయి. అట్లాగే నాయకుడికి మనసుంటే కరెంటు వస్తుంది. 65 ఏళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అంతకుముందు పరిపాలించిన వాళ్ళు కరెంటు ఇవ్వలేదు తెలంగాణలో. కానీ కేసీఆర్ గారు వచ్చినాక 6 నెలలకు ఏం మ్యాజిక్ జరిగింది మరి? 24 గంటల కరెంటు వచ్చిందా లేదా? జనరేటర్లు మాయమైనాయి, ఇన్వర్టర్లు మాయమైనాయి, వచ్చింది తెలంగాణలో. ఒక అద్భుతం జరిగింది. నీళ్ళు వచ్చినాయా లేదా ఇంటింటికి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత? ప్రతి ఎకరా బీడు భూమికి కూడా నీళ్లు తెచ్చినాడు కేసీఆర్. అంటే ఒక నాయకుడికి మనస్సు ఉంటే, నాయకుడికి కమిట్మెంట్ ఉంటే అద్భుతాలు చేయొచ్చు. మరి 10 ఏళ్లలోనే కేసీఆర్ గారు ఇన్ని అద్భుతాలు చేస్తే, ఒక పార్టీ ఏమో 60 ఏళ్ళు పరిపాలించింది దేశాన్ని, ఏం ఉద్ధరించినారయ్యా అంటే మా తాతలు నేతులు తాగారు, మా మూతుల వాసన చూడండి, గంతే, ఏమీ లేదు చేసింది. ఇంకా ఊర్లలో రోడ్లు లేవు, ఇంకా దేశంలో కరెంటు లేదు, ఇంకా నీళ్లు లేవు, కన్నీళ్ళు లేదు తప్ప ఏమీ లేదు. ఏందయ్యా అంటే మేమేదో చేసినాం, ఇంకా పాతకాలం కథలు చెప్పుకుని బతకడమే. బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే ఎక్కడో మిస్ అయ్యాం మనం, ఎక్కడో శృతి తప్పింది, లయ తప్పింది, దేశం పోవాల్సిన పద్ధతిలో ముందుకు పోలేదు. అందుకే మనందరం కూడా కేసీఆర్ గారు 10 ఏళ్లలోనే ఒక చిన్న రాష్ట్రంలో, భారతదేశంలో ఇన్ని అద్భుతాలు చేయగలిగితే ఇట్లాంటి పని మనం ఎందుకు చేయకూడదు, ఇంకా ఎందుకు విస్తరించకూడదన్న ఆలోచనతో మనం భారత రాష్ట్ర సమితిని పెట్టుకొని ముందుకు పోయే ప్రయత్నం చేసినాం. సరే, కాలం కలిసి రాలేదు, ఎన్నికల్లో ఓడిపోయినాం, ఇవాళ ఓడిపోయి ఉండొచ్చుగాక. కానీ దేశం పట్ల ప్రేమ ఉన్నవాళ్ళు, జాతి నిర్మాణంలో భాగం పంచుకోవాలనుకునే వాళ్ళు, జాతీయ భావనతో పనిచేసేవాళ్ళు ఆలోచించాల్సింది ఏంటి? ఆలోచించాల్సింది ఖచ్చితంగా నా దేశం ఎట్లా బాగుండాలి, అందులో నా రాష్ట్రం ఎట్లా పాత్ర పోషించాలి, ఎట్లా పని చేయాలి, ఎట్లా పని జరగాలి ఆలోచించాలి.